హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ మూవీ ఎక్స్ప్రెస్. ఈరోజు టాలీవుడ్ మూవీ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి తెలుసుకుందాం. ముందుగా వచ్చి నాని పుట్టినరోజు సందర్భంగా సుజిత్ డైరెక్షన్ వస్తున్న కొత్త మూవీ యొక్క కాన్సెప్ట్ వీడియోని రిలీజ్ చేశారు. సినిమా యానిమేషన్ వీడియో చాలా అద్భుతంగా ఉంది. ఇందులో కుకింగ్ని కిల్లింగ్ని రెండు కలిపి చాలా ఫన్నీగా కొత్తగా చూపించారు. ఇందులో నాని చెఫ్గా గ్యాంగ్స్టర్ అనే ఒక కొత్త రకమైన స్టైల్లో గ్యాంగ్స్టర్ని చూపించారు. సినిమాకి బెడీ రోమియో అని ఒక టైటిల్ పెట్టారు. టీజర్ చాలా అద్భుతంగా ఉంది. సుజిత్ మళ్ళీ కొత్త రకమైన సినిమా చూపించే అవకాశం ఉంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేసే అవకాశం ఉందని సమాచారం. రీసెంట్గా విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లి చేసుకుని సడన్గా అందరికీ షాక్ ఇచ్చారు. చాలా కాలంగా వీళ్ళు ప్రేమించుకుంటున్నారని పుకార్లు వచ్చిన చాలా చోట్ల కలిసి తిరిగినా వాళ్ళు ఎప్పుడు బహిరంగంగా అది ఒప్పుకోలేదు. వాళ్ళ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. కానీ రీసెంట్గా పెళ్లి ఫోటోను రష్మిక మందన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా ఒక్కసారిగా సెలబ్రిటీస్ నుంచి, ఫ్యాన్స్ నుంచి, రాజకీయ నేతలు, ప్రముఖుల నుంచి విశేషం మొదలయ్యాయి. వాళ్ళు హ్యాపీగా బతకాలని, కలిసి ఉండాలని విష్ చేస్తూ పోస్టులని, కామెంట్స్ని పెట్టారు. అలానే వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళు నటిస్తున్న రణబలి నుంచి పోస్టర్తో పాటు ఒక సాంగ్ని కూడా రిలీజ్ చేశారు. సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇందులో విజయ్ దేవరకొండ ఫేస్, రష్మిక మందన ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఆల్ ద బెస్ట్ విరోస్ కపుల్. ఇంకా రీసెంట్గా హీరో దళపతి విజయ్ గారి భార్య సంగీత ఆయన మీన డైవర్స్ అప్లై చేస్తూ కోర్టులో కేసు చేశారు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని దాదాపు 27 సంవత్సరాలు అవుతుంది. ఇన్నేళ్ళుగా రాని సమస్య ఇప్పుడు ఏమొచ్చిందని ఆరా తీయగా గతంలో కొంతకాలంగా విజయ్కి దూరంగా ఉంటూ ఆమె బతుకుతున్న సమాచారం. అలానే డైవర్సీకి అప్లై చేయడం కారణం హీరో విజయ్కి చాలామంది అమ్మాయిలతో అఫైర్ ఉన్నాయని, ఆ కారణంతోనే ఆయనకి విడాకులు ఇవ్వడానికి తాను నిర్ణయించుకున్నానని, తన కాడ సాక్ష్యాలు ఉన్నాయని, అందుకే నేను విడాకులకు అప్లై చేశానని ఆమె అన్నది. మరి పొలిటికల్గా గాను ఆయనకి అంతగా కలిసి రాలేదు. మరి ఆయన లాస్ట్ సినిమా అయిన జననాయకుడు కూడా సెన్సార్ రిపోర్ట్ లేట్ అవ్వటం, దానివల్ల కోర్టుకు వెళ్ళటం, కోర్టులో కూడా వాయిదాల మీద వాయిదాలు వెళ్ళటంతో కోర్టు కేసును వెనక్కి తీసుకుని మళ్ళీ సెన్సార్ బోర్డు వెళ్ళటంతో వాళ్ళు 50 రోజుల్లో కొత్త కమిటీ వేసి కొత్త రిపోర్ట్ ఇస్తామని అనటంతో మళ్ళీ సినిమా ఆగిపోయింది. ఇలా వివాదాలు, కష్టాలతో సినిమా నడుస్తుంది. ఇంకా రీసెంట్గా సూర్య 46 సినిమాకి విశ్వనాథ్ అండ్ సన్స్ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. తెలుగులో సార్ లక్కీ భాస్కర్ తీసిన వెంకీ అట్లూరే ఈ సినిమాకి కూడా డైరెక్టర్గా పనిచేస్తున్నారు. రీసెంట్గా ది ప్యారడైజ్ నుంచి వచ్చిన ఆయా షేర్కి యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, లిరిక్స్కి మంచి క్రేజ్తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పాలి. ఆయా షేర్లో వచ్చే లిరిక్స్ కానీ లేదంటే అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇందులో నాని మేకఓవర్ కానీ, తన పర్ఫార్మెన్స్ కానీ, తన స్టైల్ కానీ చూపించిన విధానం కూడా అన్నీ కొత్తగా ఉన్నాయి. అలానే ఇందులో తను వేసిన స్టెప్స్ 1-2 అయినా అవి చాలా మెస్మరైజింగ్గా ఉన్నాయి. మొత్తం మీద ఆయషీర్ మంచి కిక్ ఇచ్చని చెప్పాలి ప్యారడైజ్ టీమ్కి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతుంది. ఇందులో మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని ఆగస్టు 21న రిలీజ్ చేస్తున్న సమాచారం. షూటింగ్ చాలా ఉండటంతో ఆగస్టుకి పోస్ట్పోన్ చేశారని వస్తున్న సమాచారం. ఇంకా రీసెంట్గా సంపతనంది 7 సినిమా నుంచి కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. సినిమాకి భోగి అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాని ఆగస్టులో 28న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇంకా మలయాళం, హిందీలో ఒకేసారి తెరకెక్కుతూ రిలీజ్ అవుతున్న సినిమా దృశ్యం 3. తెలుగులో కూడా వెంకటేష్ గారు దృశ్యం 1-2లో నటించారు. కానీ దృశ్యం 3 గారికి వచ్చేసరికి ఆయన ఆగిపోయి మిలీ డ్రాప్ అయినట్టు సమాచారం. ఆ సినిమా తీయడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించడం లేదని వస్తున్న సమాచారం. కేవలం హిందీ, మలయాళంలో ఉన్న సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీనికి ఆయన డేట్స్ కుదిరించలేకపోవడం లేదంటే బడ్జెట్ సమస్యలో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే తెలుగులో దృశ్యం 3 లేనట్టే. ఇంకా రీసెంట్గా పెద్ద నుంచి సెకండ్ సాంగ్ని రిలీజ్ చేశారు.
రై రే రా అనే ఒక రీలికర్ సాంగ్ని రిలీజ్ చేశారు. సాంగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చిక్రీ చిక్రీ సాంగ్ రేంజ్లోనే రై రే రా కూడా అద్భుతంగా ఉంది. మరీ ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ గారి డ్యాన్స్ పర్ఫార్మెన్సు, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజికల్, అలానే ఆయన ఇచ్చిన ట్యూన్స్, అలానే ఆయన గొంతు కూడా సినిమాకి చాలా మంచి ప్లస్ పాయింట్స్ అయినాయి. అలానే రత్నవేల్ గారి డిఓపి, జానీ మాస్టర్ స్టెప్స్, డైరెక్షన్ కానీ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా 1 minute 30 seconds టైంలో వచ్చే స్టెప్స్ మాత్రం సాంగ్కే హైలైట్ అని చెప్పాలి. ఆ స్టెప్స్ చూస్తుంటే అలానే లూప్లో పెట్టి చూడాలని ఫీల్ కలిగిందంటే అర్థం చేసుకోవచ్చు రామ్ చరణ్ గారు ఎంత అద్భుతంగా చేశారని. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఆర్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సాంగ్ వచ్చి వెళ్ళిపోయిన విషయం కూడా చాలామందికి తెలియదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ సాంగ్కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో. గతంలో దేకరంగే సాలా, ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అనే టీజర్ రిలీజ్ అయినాయి. వాటికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన ఆర్ ఆఫ్ భగత్ సింగ్తో పోలిస్తే మంచి రెస్పాన్సే వచ్చిందని చెప్పాలి. ఇంకా రీసెంట్గా 25 days to go అని ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు టీం. ప్రమోషన్స్ని శరవేగంగా రెగ్యులర్గానే స్టార్ట్ చేస్తున్నారు. కొత్త విషయం ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ తేరీ రీమేక్ కాదని సొంత స్టోరీ అని హరీష్ శంకర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గతంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అడుగుతుంటూ కథ మొత్తం మార్చి ఒరిజినల్ సినిమానే తీస్తున్నామని హరీష్ శంకర్ చెప్పారు. ఇంకా డకాయట్ సినిమా నుంచి రుబారో అనే ఒక సాంగ్ని రిలీజ్ చేశారు. February 27 రిలీజ్ అయిన ఈ సాంగ్ యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ని తెచ్చుకుంది. ఆయాసే రైరా వల్ల ఈ సినిమా కొంచెం వెనక్కి పారిపోయిందని చెప్పాలి. కానీ సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 2 ఏళ్ళుగా సినిమా చిన్ని అధివిశేష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత గూఢాచారి అలానే శనం 2 సినిమాలు తీసే అవకాశం ఉంది. మరి ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని కోరుకుందాం. అలానే త్వరలో ట్రైలర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. సినిమాని April 10న రిలీజ్ చేస్తున్నారు చిత్ర టీం. అలానే ఘట్టంనే నుంచి ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో జయకృష్ణ. ఆయన కొత్త సినిమా శ్రీనివాస మంగపురం, ఇందులో విలన్గా మోహన్ బాబు నటిస్తున్నారు. ఆయన కొత్త లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. అలానే ప్యారడైస్లో కూడా ఆయన విలన్గా నటిస్తున్నారు. ఇక రీసెంట్గా అల్లు సిరీస్ ఒక ప్రీ వెడ్డింగ్ అనేది హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. చాలామంది సెలబ్రిటీస్ వచ్చి వాళ్ళని విష్ చేశారు. దిస్ ఈస్ లేటెస్ట్ మూవీ న్యూస్ అండ్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.